అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. భారత్ గోబ గుయ్యమనిపించిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి సాయంత్రం దాదాపు 4-5 గంటల వరకు పాకిస్తాన్ గగనతలంలో ఒకే ఒక్క విమానం ప్రయాణం చేసిందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజం. బార్డర్లో యుద్ధం జరుగుతుంది, అటువైపు ఇటువైపు తుపాకులు పెట్టుకొని కాల్చుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ భారతదేశం ఊహించిన విధంగా మిసైల్ స్ట్రైక్ ఇచ్చింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్ళేటువంటి విమానాలు అన్నీ కూడా రద్దయ్యాయి. ఇంటర్నల్గా పాకిస్తాన్ విమానాలు ఒకే ఒక్క విమానం సాయంత్రం 4 గంటల వరకు చూస్తే కనుక ఒకే ఒక్క విమానం చైనా వెళ్ళింది. ఆ ఒక్క విమానం కూడా చైనాకి సంబంధించినటువంటి కొంతమంది రాయబారుల విమానంగా చెబుతున్నారు. ఒకసారి గగనతలం పరిస్థితి ఏ విధంగా ఉంది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది టోటల్గా ఇప్పుడు లైవ్ స్ట్రాటజిక్ మూమెంట్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏ విధంగా ఉందనేటువంటి చూపించేటువంటి వెబ్సైట్ ఇది. ఇందులో క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది మనకి. ఇది పాకిస్తాను. మన దేశం గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్కి సరిహద్దు వెస్ట్ పార్ట్ మొత్తం కూడా, ఇండియన్ వెస్ట్ పార్ట్ మొత్తం కూడా విమానాల రాకపోకలపైన విస్తృతమైనటువంటి నియంత్రణలు ఉన్నాయి. ప్రధానంగా అమృత్సర్, జమ్మూ కాశ్మీర్, ఇలాంటి ధర్మశాల, లేహ్, ఈ ఎయిర్పోర్ట్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం టెంపరీగా భారతదేశం కూడా సీజ్ చేసింది. అటువైపు పాకిస్తాన్ వైపు చూస్తే కనుక లాహోర్ లాంటి ఇంపార్టెంట్ విమానాశ్రయాన్ని మూతవేసినటువంటి పరిస్థితి ఉంది. సో అదే క్రమంలో ఇక్కడ మొత్తంగా ట్రాఫిక్ సిచ్యుయేషన్ ఇది కనిపిస్తుంది. ప్రస్తుతం కేవలం కొన్ని విమానాలు మాత్రమే పాకిస్తాన్ గగనతలంలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా రౌండ్ ఆఫ్ అయిపోయినటువంటి ఎంటీ స్పేస్. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య రాకపోకలు చాలా తక్కువగా ఉంటాయి. ఇరాన్లో కొంత రాకపోకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ పాకిస్తాన్ పైన ఉన్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ విమానాలన్నీ కూడా పాకిస్తాన్ ఇంటర్నల్ ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్ కింద మనం చూడాలి. కొన్ని ఫ్లైట్స్ సాయంత్రం 4 గంటల తర్వాత కొన్ని ఫ్లైట్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అది కూడా దుబాయ్ వైపు వెళ్ళేటువంటి, ఖతార్ వైపు వెళ్ళేటువంటి ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. ఒక 4-5 ఫ్లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ఈ ఫ్లైట్ మనం ఒకసారి చూద్దాం. ముల్తాన్ టు దుబాయ్, అంటే ముల్తాన్ నుంచి దుబాయ్ వెళ్ళేటువంటి విమానం అది. అలానే ఇక్కడ ఒక ఫ్లైట్ ఉంది, ఈ ఫ్లైట్ చూద్దాం. ఇది పాకిస్తాన్కి సంబంధించింది. కరాచీ ఇస్లామాబాద్ ఫ్లైట్. పిఐఏ అంటే పాకిస్తాన్ ఎయిర్లైన్స్కి సంబంధించి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ విమానాలే. ఇంటర్నల్గా తిరుగుతున్నటువంటి విమానాలు. అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించినటువంటి విమానాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. బార్డర్లో ఇప్పుడే మూవ్మెంట్ స్టార్ట్ అయింది. వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఒక అంతర్జాతీయ విమానం జడ్డా, ఇస్లామాబాద్ జడ్డా వెళ్ళేటువంటి విమానం ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ బార్డర్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ నాట్ అవైలబుల్ అని చెప్పని వస్తున్నటువంటి ఇవే ఉన్నాయి. ఈ విమానాలకు సంబంధించిన సమాచారం లేదు. బహుశా అవి పౌర విమానాలు కాకపోయి ఉండొచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి సైనిక అవసరాలకు సంబంధించినటువంటి విమానాలు అయి ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మిగతా అన్నీ కూడా ఇదొకటి అంతర్జాతీయ విమానం. ఇక్కడ దుబాయ్ వైపు దుబాయ్ అంటే కాబూల్ నుంచి దుబాయ్ వెళ్ళేటువంటి విమానం ఇది. ఆ విమానానికి సంబంధించి సాయంత్రానికి ఇవన్నీ కూడా రిటర్న్ అయ్యేటువంటి ఫ్లైట్స్. సో కొంత ఇక్కడ ఇంకొక విమానం కూడా నాట్ అవైలబుల్, ఇన్ఫర్మేషన్ కనిపించడం లేదు, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వనటువంటి విమానం మనం ఇక్కడ ఇంకొక దాన్ని కూడా చూస్తున్నాం. సో ఇది పాకిస్తాన్ గగనతలంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఎంటీ స్పేస్ ఉంది మిగతా దేశాలతో పోల్చి చూసినప్పుడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ రాకపోకలు ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇటువైపు చూస్తే ఇరాన్ వైపు కూడా కొంత రాకపోకలు తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో అమెరికా స్ట్రైక్స్ జరిగిన తర్వాత అమెరికా అలానే ఇరాన్ మధ్య కొంత గజిబిజి వాతావరణం ఏర్పడడం, మరోవైపు గాజాలో ఏర్పడినటువంటి పరిస్థితులు పశ్చిమాసియాలో అశాంతికి దారితీయడం, తీవ్రవాదులకి, హౌతీ తీవ్రవాదులకి, అలానే అక్కడ ఉన్నటువంటి హిజ్బుల్ సంస్థకు సంబంధించినటువంటి తీవ్రవాదులకి ఇరాన్ మద్దతు ఇవ్వడం వల్ల అక్కడ పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి. సో ఇటువైపు ఎలాగో ఎంటీ స్పేసే ఉంటుంది. కానీ పాకిస్తాన్ గగనతలం ఎంటీ అయిపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక భారతదేశం పరిస్థితి కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఉత్తర భారతాన రాకపోకలు చాలా వరకు తగ్గిపోయాయి. ఒక ఢిల్లీలో మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఢిల్లీకి పైన ఉన్నటువంటి ప్రదేశాలు అన్నింటిలో కూడా రాకపోకలు తగ్గిపోయినాయి. ఇది ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాలు. ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అయింది. అలానే కేదార్నాథ్ ఓపెన్ అయింది. దర్శనానికి వెళ్ళేటువంటి విమానాలు రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి అనుకున్నాం. కానీ ఈరోజు మాత్రం కొంత పలచగా ఉంది. అలానే పశ్చిమ తీరం, భారత పశ్చిమ తీరం మొత్తం కూడా మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసి చూస్తే కనుక ఎంటీ స్పేసే ఉంది. ఏ క్షణంలో అయినా కానీ పాకిస్తాన్ దాడులు దిగొచ్చు లేదా పౌర విమానాలను టార్గెట్ చేయొచ్చు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇండియా బార్డర్. ఇక్కడ నుంచి చూస్తే మనం గుజరాత్ నుంచి చూస్తే కనుక ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా విమానాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. అయితే ఒకరోజు సమయం ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఉదయం స్ట్రైక్స్ తెల్లవారుజామున 2 గంటలకి అంటే 1:44
భారత్ యాక్షన్లో దిగిన తర్వాత 24 నిమిషాల్లో కథ ముగించేసింది. ఆ తర్వాత ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాకపోకలు సాయంత్రం వరకు బంద్ అయినాయి. ఒకే ఒక విమానం చైనా నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రతినిధుల బృందం పాకిస్తాన్లో అధికారులతో భేటీ అయినట్టుగా కూడా ఒక సమాచారం వస్తుంది. అయితే అదే విమానమా మరేదన్నా పద్ధతిలో వాళ్ళు రీచ్ అయ్యారా అనేది, లేదా ఆల్రెడీ వచ్చి ఉన్నటువంటి ప్రతినిధులతో భేటీ అయ్యారా అనేది స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. మొత్తం మీద విమానాల రాకపోకలకు సంబంధించి పాకిస్తాన్ గగనతలంలో పూర్తిగా ఎంటీ స్పేస్ ఉంది ప్రస్తుతం. సాయంత్రం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒకవేళ రేపు పాకిస్తాన్ దాడికి తెగబడుతుందా, ఈ పరిస్థితులన్నిటిపైన ఆధారం చేసుకునే రాకపోకలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్కి మద్దతుగా నిలిచేటువంటి దేశాల సంఖ్య కూడా తగ్గిపోయినటువంటి నేపథ్యంలో చాలా వరకు ఇస్లామిక్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ వైఖరిని తప్పుపడుతున్నాయి. ఉద్దేశపూరితంగానే తీవ్రవాద సంస్థలకు ప్రోత్సాహం ఇస్తుందనేటువంటి నిందను పాకిస్తాన్ మొదటి నుంచి ఎదుర్కొంటుంది. నింద కాదు, నిజమని నిరూపించింది ఈరోజు భారతదేశం చేసినటువంటి మిసైల్ స్ట్రైక్స్ తర్వాత. సో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది 1-2 రోజుల్లో జరగబోయేటువంటి పరిణామాల మీదే ఆధారపడి ఉండే అవకాశం కనిపిస్తుంది.